ఈరోజు వీడియో మాయా చాముండేశ్వరి తంత్రం. మాయ అనేది ఇది కలియుగం. మాయా చాముండేశ్వరి తంత్రం. ఇది గోప్యంగా ఉన్నాయి విద్యలు. ఇవి లేవన్నట్టు కాదు, విద్యలు ఉన్నాయి. కాకపోతే గురువు నేర్చుకొని విద్యలు నేర్చుకొని చేసుకుంటే ఏది కానీ జరుగుతుంది. జరగదంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాకపోతే నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించుకుంటూ మీరు చేసుకోవాల్సిన విద్యలు ఇవి. కొన్నిటికి విధానాలు ఉంటాయి. 21 ఉంటుంది, 41 ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యల గురించి చెప్తానండి, ఈ విద్యకని కాదు, విద్యలకు. ఈ విద్య గోప్యమైన విద్యలు ఇవి. ఎందుకనంటే ఈ మాయల ఇటువంటి విద్యలే మనకు అవసరం. ఎందుకనంటే బయటోడు ఎవడు ఏ విధానంగా చేసినా తిప్పికొట్టే ప్రయోగమే మాయా విద్య. మాయా చాముండేశ్వరిమే. ఏది కానీ తెలుసుకునే విధానం ఉంటుంది ఇంట్లో. కానీ గురుముఖతంగా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఏ విధానంగానైనా మీరు చేసుకుంటా అంటే మంత్రం ఏమంటే మంత్రం, ఇలా ప్రయోగాలకు సంబంధించినవి ఇవి. ఎందుకంటే తిప్పి కొట్టవచ్చు. ఈ ఎంత పెద్ద ప్రయోగమైనా ఈ మాయా చాముండితో తిప్పి కొట్టవచ్చు. అది ఎంత పెద్ద ప్రయోగం కానీ, అది బాణామతి కానీ, చిల్లంగి కానీ, ఇంకా వేరే ఏదన్నా కానీ, దేనికైనా సరే దాన్ని తిప్పి కొట్టే ప్రయోగాన్ని చేసే విద్యనే మాయా చాముండేశ్వరి విద్య. అతి గోప్యమైంది, అతి ఉగ్రమైంది కూడా ఇది. ఈ విద్యను చేయాలంటే 100 మందిలో ఒక 20 మంది పాస్ అవుతారు, మిగతా అంతా ఫెయిల్ అవుతారు. ఎందుకవుతారంటే ఆ విధానాలు తట్టుకోలేరు, ఆ అమ్మవారి శక్తికి ఆపుకోలేకపోతారు. ఆ విధానం ఉన్నది కాబట్టి ఇంతమంది ఫెయిల్ అవుతారంటే అవుతారు. దీనితోని మరి విద్య నేర్చుకొని ఏదైనా చేసుకోవచ్చు. 4 రూపాయలు సంపాదించుకునే విధానం కూడా ఉంటుంది. కానీ దానికి అంత పరిణామం కూడా ఆ అమ్మవారు చూపిస్తుంది. ఎందుకంటే మనం కాపాడుకునేందుకు చేసుకోవాలి తప్ప కానీ ప్రయోగాలకు, మనకు ఇంటి రక్షణకు విధానం చేసుకుంటేనే ఈ అమ్మవారు చాలా అద్భుతమైన విధానం ఇది. కానీ మనం ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలి, మనం ఏదో చెప్పాలంటే చెప్తుంది. కొన్ని రోజులు నువ్వు బాగానే ఉంటావు, తర్వాత విధానం ఆ అమ్మవారు చూపించే విధానం ఆ అమ్మవారు చూపిస్తుంది. నీకు ఏది కావాలో అది చేస్తుంది, చేయదని ఏం లేదు. ఈమె మాయ. ఇది కలికి నారాయణుడు ఇచ్చిన వరం ఇది. ఇది మాయ చాముండేశ్వరి. ఈ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని సపరేట్ రూములనే ఈ విద్య చేసుకోవాలి. దీనికి నల్లటి వస్త్రాలు, నల్లటి అగిమాల, దీపము, నైవేద్యాలు చేసుకుంటూ చేస్తే అతి శీఘ్రంగా దర్శనమిచ్చేదే మాయ. తొందరగా శీఘ్రంగా ఇస్తుంది. ఇది ఇయ్యదంటే ఏం లేదు, తొందరగానే ఇస్తుంది. తొందరగానే మనం ఈ విధానం చేసుకోవాల్సిన విధానం చేసుకుంటే మనం బాగుపడతాం. లేదా మన ప్రయోగాలకు దానికి వాడుకుంటా అంటే మాత్రం దానికి ఎవరి కర్మ వాళ్ళకు బాధ్యులు. గురువు ఇవ్వవలసింది ఇస్తాడు, చేసుకోవాల్సింది శిష్యుని చేతులు ఉంటుంది. అంత మాయా రూపంగానే ఉన్నది కాబట్టి విద్యలు ఉన్నాయి, విద్యలు ఇవ్వని కాదు. కానీ గురువు ఏ విధానంగా చెప్తాడో దాన్ని పాటించాలి. దీన్ని పాటించుకుంటూ నేను సిగరెట్లు తాగుతా, నేను గుట్కలు తాగుతా, నేను సంబోహనానికి తిరుగుతా అంటే మాత్రం దానికి ఎవరేం చేయలేదు. ఎందుకు? శక్తి అది నీకు ఎన్ని రోజులు చేసినా, ఒకసారి 2 సార్లు అవుతుంది, 3వసారి అది తననే తింటుంది అది. అందుగురించే ఈ విధానం అనేది కూడా నేను ప్రతి ఒక్కటి చెప్పదామనే ఉంది. నేను గత వీడియోలో కూడా, ఇప్పుడు కూడా వీడియోలలో నేను చెప్పాలంటే కూడా వెనక ముందు అవుతాను. ఎందుకంటే కొన్ని వీడియోలలో కొన్ని నిజాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది మ్యాచ్ చేసి చేద్దామని అనుకుంటారు. కానీ దెబ్బలు ఉంటాయి కాబట్టి నేను చెప్పలేకపోతాను. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.